అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎవరైనా సరే వదలొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. కేసును సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలని నిర్దేశించారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. కేసుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసును అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలకు చేటు చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో అద్దెపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ప్రధాన నిందితుడని అధికారులు సీఎంకు వివరించారు. విజయవాడలో అతని పేరిట ఓ బార్ లైసెన్స్ ఉందని, కల్తీ మద్యం తయారీ కోసమే అతను ములకల చెరువుకొచ్చాడని తెలిపారు. పెద్దతిప్ప సముద్రంలోని ఆంధ్ర వైన్స్ ములకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్ కు ఆ సరుకును సరఫరా చేశాడని, ఆ 2 వైన్ షాపులను సీజ్ చేశామన్నారు. జనార్దన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని, స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ నకిలీ మద్యం తయారు కేంద్రానికి కొందరు స్థానికుల సహకారం కూడా ఉందని సీఎంకు అధికారులు వివరించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ సీఎంకు అధికారులు వివరించారు. ఇటీవల ములకల చెరువులో నకిలీ మద్యం బాటిళ్లతో కొందరు పట్టుబడ్డారని, విచారణలో వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా కదిరి నత్తున కోటలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు చేశామని అధికారులు తెలిపారు. ఈ నేరానికి పాల్పడుతున్న 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశామని, నకిలీ లేబుళ్లు, వివిధ బ్రాండ్ల బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అద్దెపల్లి జనార్దన్ రావు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. నకిలీ మద్యం సరఫరా కోసం అతను తమిళనాడుకు చెందిన నలుగురు, ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిని నియమించుకున్నాడని తెలిపారు. జనార్దన్ రావు ఆదేశాల మేరకే తాము నకిలీ మద్యం తయారీ, సరఫరా చేశామని, అరెస్టైన నిందితులందరూ వాంగ్మూలాలిచ్చారని సీఎంకు వివరించారు. ములకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్ లైసెన్స్ టి రాజేష్ పేరిట ఉంది. అతని వాహనంలోనే నకిలీ మద్యం రవాణా చేస్తుంటే పట్టుకున్నామన్నారు. ఈ కేసులో జనార్దన్ రావు, కొట్ట రాజు, రాజేష్, కె శ్రీనివాసరావును అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వీరి ఆర్థిక లావాదేవీలతో పాటు నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడకు సరఫరా చేశారో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.